హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మగారు చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసారా. ఎక్కువ ఆమె కెమెరాలోకి రాదు, నేను కూడా పెట్టను, ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి. సో బుర్రా గుహలకు వచ్చాం, వీడియో తీసి పెట్టాను కదా, చూసారా. ఇక్కడే కూర్చున్నాము, చల్లగా ఉందని. మా అమ్మ మాట్లాడిద్దంట, చూడండి ఒకసారి. మేము ఇదేం గుహ? బుర్రా గుహలు. బుర్రా గుహ వచ్చామండి. మా పెద్ద పాప గారు తీసుకొచ్చారు. నేను ఎప్పుడు కూడా చూడలేదు. గృహం అంతా చూపించింది, చాలా బాగున్నది. మీరు కూడా వీలైతే చూడండి. ఈ బుర్రా గృహలో చాలా తీర్చా అవని పర్లేదు, మెడలో చైన్ కూడా తీసింది చూడండి ఫ్రెండ్స్. వేడిగా ఉందని, చెమట పడుతుందని, వేడిగా ఉందని చైన్ తీసిందండి. చాలా చక్కగా ఈ గృహ చెక్కారు. మరి చూడడానికి చాలా అందంగా ఉంది. మా పాప తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎక్కువగా నేను అందులో ఎంటర్ అవునండి. పాప రమ్మంటుంది కానీ నేను ఎంటర్ అవును. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు కూడా చాలా మంచివారండి. ఈ బుర్ర గృహలోని విచిత్రమైన ఈ గృహ అండి, విచిత్రంగా ఉన్నాయి. ఈ గృహాలన్నీ కూడా విచిత్రంగా ఉన్నాయి. మరి ఇవి చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చిందండి. మళ్ళీ ఎప్పుడు రాగలమో రాలేమో చూసి సంతోషంగా నేను ఇదవుతున్నాను. హాయ్ అండి, నేను లక్కీ వాళ్ళ చెల్లిని, తెలుసు కదా. బుర్రగురకు వచ్చాము మేము. ఇదంతా చూసాం కానీ మేము అదంతా ఎక్కలేక దిగలేదనమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి, అవి మేము ఎక్కలేము అసలు. అందుకని ఇక్కడి నుంచే చూస్తున్నాం, లేకపోతే అదంతా తిరిగి చూపించే వాళ్ళమే. కాకపోతే ఇక్కడి వరకు చూసాం అంతే, కొంచెం స్టెప్స్ దిగాం. మరీ దిక్కుండా ఉంటే బాగోదు కదా చూడడానికి వచ్చాక. మరి మీకు చూపించాలి కదా, మేము చూసినా చూడకపోయినా. అందుకని ఇంతవరకు చూసాము. ఇంకా తర్వాత వాటర్ ఫాల్స్ గట్రా వెళ్తాము. ప్రస్తుతానికి ఇక్కడిది ఇదనమాట. అక్కడికి వెళ్ళాక మిగతాయి మా పాప మాట్లాడిద్దంట, వినండి. హాయ్, ఫస్ట్ టైం నేను వచ్చాను. చాలా బాగుంది. ఈ గుహల్లోని చాలా విచిత్రంగా ఉన్నాయి. అన్నీ చాలా అందంగా ఉన్నాయి. మేము ఎక్కుదాం చూడలేని కూడా చూసాం. కాలనప్పుడు అందుకే, లేకపోతే మేము ఎక్కి అన్నీ తిరిగి వచ్చేవాళ్ళం మొత్తం. అందుకే మేము మొత్తం ఇక్కడ వరకే చూసాం. ఆ లైట్స్ గట్టేసారు, ఆ లైట్స్ వేసి ఇక్కడ అన్నీ చెప్పారు. మమ్మీ ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను దీవిస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే మాకు ఈ ఊరే కాదండి, ఇంకా 6-5 ఊర్లు మాకు తీసుకెళ్తుంది పెద్ద పాప. అన్ని ఊర్లు తిరిగి చేసి మళ్ళీ మా ఇంటికి చల్లగా వెళ్ళిపోవాలని మా ఆశ. పిల్ల సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అదనమాట, చూసారా ఫ్రెండ్స్. బుర్రా గుహలు అయితే బాగున్నాయి, కాకపోతే చాలా స్టెప్స్ అనమాట. మనం ఎన్ని ఈజీగా దిగిపోతామో అన్ని ఈజీగా కూడా ఎక్కాలి. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ గురించి ఆ బాగా మరదలు విజిల్ వేసుకుంటున్నారు చూసారా. మా ఆయన కింద నుంచి విజిల్ వేస్తుంటే పైనుంచి మా చెల్లి విజిల్ వేస్తుంది. నాకైతే విజిల్స్ అవి రావు, వాళ్ళే చేసుకుంటారు విజిల్లే విని. అది బాగుంది. కొంచెం ఇప్పుడు చల్లగా ఉంది, కాకపోతే మార్నింగ్ నుంచి చాలా ఎండ ఉంది, బాగా చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. అదనమాట. ఇంకా ఎండాకాలం కాబట్టి, సమ్మర్ కాబట్టి ఇంకా బాగా ఎక్కువ ఎండ ఉంది. అది ఎండకి తట్టుకోలేకపోతున్నాము. చెమటలు మామూలుగా రావట్లేదు. స్నానాలు చేసినట్టే, స్నానం చేసినా కానీ వెంటనే స్నానం చేసినట్టు చెమటలు వచ్చేస్తున్నాయి. ఆంధ్రాలో చాలా చెమటలు. సో చాలా వేడికి వచ్చిన చెమటలు. అది అరికే ముందు, అరకు కంటే ముందు బుర్రా గుహలు వస్తాయి. అది ఫ్రెండ్స్, చూసారా. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కిందకి నేను వెళ్ళలేను కానీ మీదకి అమ్మా, మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా సరదాగా చూడండి ఈ కొండలు, ఈ గుహలు చూడాలి. చూడకపోతే ఎట్లా ఫ్రెండ్స్. అసలు ఈ కొండ చూస్తేనే విచిత్రంగా ఉంది. చూడండి అసలు ఎన్ని బొక్కలు ఉన్నాయో దీనికి. చాలా బొక్కలు ఉన్నాయి. కొండ విచిత్రంగా ఉంది. అసలు వర్షం పడితే, ఈ టైంలో వర్షం పడితే భలే ఉండు కదా. వర్షం ఎలా పడుద్దో కూడా చాలా
ఇక్కడ కూడా చల్లగానే ఉంది అసలు హాయిగా. కింద ఏమేమి ఉన్నాయి? ఓకే, ఈయన ఒక్కరే కిందకి వెళ్ళారండి, మొత్తం కింద చూసి వచ్చారు. ఆ స్టెప్స్ అన్ని ఎక్కలేక మేము వెళ్ళలేదు. ఇంకా చాలా స్టెప్స్ వెళ్ళడం ఈజీగా, కానీ మళ్ళీ అవన్నీ ఎక్కి పైకి రావాలి కదా, అందుకే ఇంక వెళ్ళలేదు. చూపించారు వీడియో కింద కనిపిస్తుంది కదా. చాలా నేను దిగలేదు, ఈయన వెళ్ళారు. ఆయన అయితే వెళ్ళారు, చూశారు మొత్తం. మేము మాత్రం ఈ స్టెప్స్ బాగా చూసారా ఎన్ని ఉన్నాయో, ఇందాక చూపించాను కదా. ఇవి ఇన్ని ఇంకా ఎక్కాలి మేము. ఇవి ఇంకా కింద చాలా ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి. అవి ఎక్కలేములే, మేము దిగడం ఈజీయే కానీ ఎక్కలేమని చెప్పి వెళ్ళలేదు. అది చూసావా అమ్మ? ఎత్తుకోద్దు బాబు, నేను పడిపోదు. మొయ్యలే, వద్దు వద్దు వద్దు. ఈ పెద్ద మెట్టు దగ్గరికి అయితే ఎత్తు. ఫోటో కాదు, వీడియో ఉంది. ఇలా పెట్టి ఇక్కడ ఇలా రా. మీరు వెతుకోని ఇటు తిప్పి ఇచ్చిన అలాగుండి అలాగా అటు ఎప్పుడు కనబడుతుందా? ఇక్కడ వెతుకో. ఏంటి ఇదంతా రికార్డ్ అయింది కూడా. వద్దు ఆగు, వీడియో వద్దు ఆగు. చూసారా ఎంత లోతుగా ఉందో, ఎన్ని స్టెప్స్ చూడండి, అసలు తరగవు అవి. చాలా చూసారా ఎన్ని ఉన్నాయో స్టెప్స్. ఇంకా అక్కడ కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నీట్గా వాటర్ చూడండి. ట్యాప్ ఇప్పి ట్యాప్లో మూతి పెట్టి వాటర్ ఎలా తాగుతుంది. బనానాస్ వేస్తున్నారు చూడండి. చూడండి మంకి. కోతులు చూసారు, చేతిలో కవర్లు ఉంటే అట్టుంటాయి మాట. దామా అవి మొత్తం ఇచ్చేదాకా వెళ్ళట్లేదు చూసావా, కొన్ని వేస్తే వద్దంట. అవు తెచ్చినవి మొత్తం చిప్స్ బనానాస్ అన్నీ తెచ్చి వేస్ట్ అయింది. దా అది ఊరుకొని మొత్తం అది కవర్ మొత్తం ఖాళీ అయింది, ఇంక వెళ్తున్నాయి. దా దామా. అది చూసారా, కోతులతో ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అదే అంటున్నాను, జాగ్రత్తగా ఉండాలి. కవర్ కనబడ్డాయంటే అవి అందులో ఉన్న ఇచ్చేదాకా ఒప్పు. కాబట్టి ఫస్టే మనం తీసేసి కొంచెం ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. తాగేసి డ్రింక్, లిమ్కా డ్రింక్ ఫ్రెండ్స్ తీసుకొని చెట్టు మీదకి వెళ్ళి మొత్తం చక్కగా పైకి వెళ్ళి తాగి కింద పడేసింది బాటిల్. చూడండి కోతులకి చాలా తెలివితేటలు ఉన్నాయి. అది మ్యాటర్. ఫినిష్ అయింది. ఇదైతే చూడటం దిగుతుందా? ఇవి లెమ్కా బాటిల్, లెమ్కా బాటిల్ పట్టుకొని చూసారు ఎలా అవుతుందో. అదే చూపిస్తున్నానమ్మా, చూడండి ఎలా తాగుతుందో. కింద నుంచి హోల్ చేసింది అది, పైనుంచి కాకుండా. లెమ్కా బాటిల్కి కన్నం పెట్టి కింద నుంచి తాగుతుంది చూడు, రివర్స్లో చూసారా ఫ్రెండ్స్? తీసి కిందన బొక్క పెట్టింది. చూడండి ఎలా తాగుతుంది. ఇది మజా. కిందలెళ్ళి బొక్కలు పెడుతున్నాయి ఇవి, పైనుంచి కాకుండా కిందలెళ్ళి బొక్క పెట్టి కింద నుంచి తాగుతున్నాయి. ఎంత చక్కగా పట్టుకొని. అలా స్ప్రైట్
ఒకటేమో స్ప్రైట్ తాగుతుంది, ఒకటి లింకా తాగుతుంది, ఒక మాజా తాగుతుంది. అది కనబడదు. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి లంచ్కి వెళ్తున్నాము. బాయ్. బిస్కెట్